బీజేపీ ఆఫీసులో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు నీటిపారుదల రంగ నిపుణులు వెదరి శ్రీరామ్. లైవ్ చూద్దాం. ఈ 811లో మాక్సిమం నీళ్లు మనం అడగాల. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు మనకు ఏర్పడడానికి రీజన్ కూడా అదే. అయితే ఈ మీటింగ్లో సర్ప్రైజింగ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 299 టీఎంసీ నీళ్ళకు ఒప్పుకుంది. అంటే అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏదైతే 811 ఉందో అందులో సమైక్యాంధ్రలో 299 వాడాలి అని చెప్పి ఎక్కడ కూడా బచావత్ చెప్పలే. ఎన్ బ్లాక్గా ఇచ్చింది 811 టీఎంసీ. ప్రాజెక్ట్ వైజ్ ఎలకేషన్స్ అనేది అప్పుడు సమైక్యాంధ్ర ప్రభుత్వంలో వాళ్ళు చేసింది కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉండే. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ బీఆర్ఎస్ గవర్నమెంట్ మిస్ చేసుకుంది. సరే 1 ఇయర్ కానీ ఎందుకన్నారంటే 1 సంవత్సరానికి చేసుకుంటాము, తర్వాత నెక్స్ట్ వరకు అప్పటికి ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు, అందుకని అన్నారు. కానీ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఇప్పుడు నేను నెక్స్ట్ చూపెట్టు. సో ఇది 2015 అగ్రిమెంట్. సో మొత్తం అగ్రిమెంట్ నా దగ్గర ఉంది కంప్లీట్గా. ఎస్కే జోషి గారు సంతకం చేసినారు అదంతా. సో దాని సంతకం 299 టీఎంసీ. నెక్స్ట్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ముందుకు ఇది ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్. ఇది దీని డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొత్తం 13 పేజీలు. ఇందులో సంతకాలు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. ఆ రిలవెంట్ పేజ్లో మీరు ఎజెండాను చూస్తే అగ్రీడ్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ 2015-16 వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ షేరింగ్ ఆఫ్ వాటర్స్ ఫర్ అనదర్ 1 ఇయర్. ఆ 299/512 మళ్ళీ వన్ మోర్ ఇయర్కు ఇది చేశారు. నెక్స్ట్ మళ్ళీ తర్వాత సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇది 2020లో జరిగింది. 2016 నుంచి 20 మధ్యలో కేఆర్ఎంబి మీటింగ్స్లో ఇదే కంటిన్యూషన్ జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. నేను కేఆర్ఎంబి మీటింగ్స్ కూడా వెళ్ళట్లే. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చైర్డ్ బై యూనియన్ మినిస్టర్ అండ్ అటెండెడ్ బై బోత్ చీఫ్ మినిస్టర్స్ గురించి చెప్తున్నా. 2020లో మీరు చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఈ పారాగ్రాఫ్ తర్వాత ఈ పారాగ్రాఫ్లో ఉంది ఏంటంటే జస్ట్ మీకు క్విక్గా చదివి వినిపిస్తాను. దీనిలో with regards to sharing of waters of river Krishna ఇక్కడ ఉంది అది. Until the award of KWDT is notified, award of KWDT 1 shall be in force. The working arrangement as agreed by both the states shall continue. ఇక్కడ agreed by both the states shall continue. ఇది ఎపెక్స్ కౌన్సిల్ సెకండ్ ఎపెక్స్ 2020లో. అంటే 1 సంవత్సరంకే చేసినాము అని వాళ్ళు అనడము అది కరెక్ట్ కాదు. ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే నేను అన్నట్టు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు KWDT 2 ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ వింటా ఉంది, అది డిసైడ్ చేస్తుంది, అది వేరే మ్యాటర్. దీనివల్ల ఎట్లా నష్టపోయినామో చూపెడతాను. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ 40 టీఎంసీ, కల్వకుర్తి 53, నెట్టెంపాడు 25, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ 90, డిండి 30, కోయిల్ సాగర్ 3.3, మొత్తం 241.7 టీఎంసీ. ఇవన్నీ కూడా ఫ్లడ్ వాటర్స్ మీద ప్లాన్ చేసింది అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రానికి 50-60 ఏళ్ళుగా అన్యాయం చేసింది కాంగ్రెస్. 2014కు ముందు ఏదైతే ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయో ఈ అన్ని వాటికి కూడా జీవోలు ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇచ్చి దీనికి వాటర్ ఎలకేషన్ ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలే. ఇప్పుడు అంటారు కదా మేము సమైక్యాంధ్రలో మేమే మొదలు పెట్టినాం, మేమే డిపిఆర్ తయారు చేసినాం, మేమే ఇది చేసినామని. ఫండమెంటల్గా డిపిఆర్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ను మీరు కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని అంటే దానికి ఫండమెంటల్గా మీరు వాటర్ ఎలకేషన్ ఇవ్వాలి. మీరు ఆ 299 టీఎంసీ ఏదైతే ఇంతకుముందు చెప్పినో అంతకుముందు లిస్టులో చూపించిన మీకు ఆ లిస్టులో నాగార్జున సాగర్ చూసినారు, మీరు జూరాల చూసినారు, ఆర్డీఎస్ చూసినారు, మైనర్ ఇరిగేషన్ చూసినారు. ఈ ఏడిట్లో ఒక పేరున కనిపించిందా మీకు? కనపడలే. అంటే ఆ 299 టీఎంసీలో ఇవ్వలేదు. ఫ్లడ్ వాటర్స్ మీద కడతామని చెప్పి పోనీ ఫ్లడ్ వాటర్స్ మీద కడుతున్నప్పుడు ప్రాజెక్ట్స్ ఫినిష్ అనే చేయాలి. మీరు అష్యూర్డ్ వాటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఫ్లడ్ వాటర్స్ మీద కన్స్ట్రక్ట్ చేసి ముందు జనాలకు నీళ్ళు ఇవ్వడం ఇది చేయాలి. 2014లో రాష్ట్రం ఫామ్ అయినప్పటి వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద మోసం ఏంటంటే తెలంగాణ ప్రజలకు వీటికి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇవ్వడము, వీటికి వాటర్ ఎలకేషన్ ఇవ్వకపోవడం. నెంబర్ 1. నెంబర్ 2, ఫ్లడ్ వాటర్స్ మీద కన్స్ట్రక్షన్ స్టార్టే చేయకపోవడం. ఫర్గెట్ అబౌట్ కంప్లీషన్. ఒక భీమాకు మాత్రము, భీమా ఇందులో లేదు, భీమాకు మాత్రము ఆ అరేంజ్మెంట్లో 20 టీఎంసీలు 2015లో చేసిన అరేంజ్మెంట్లో అరేంజ్ చేసింది. అయితే నెక్స్ట్
ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీరు అష్యూర్డ్ వాటర్ అంటే బచావా ట్రిబ్యునల్ 811 టీఎంసీలో ఒక ఏదైనా ఒక చుక్కైనా ఎంత కొంత టీఎంసీ ఈ ప్రాజెక్ట్స్కి ఇవ్వాలా, లేదా ఫ్లడ్ వాటర్స్ మీద ఈ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ అనే చేయాలా. కాంగ్రెస్ 2014 ముందు చేయలేదు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రాష్ట్రం ఫామ్ అయిందే దీని కొరకు. 2014 తర్వాత 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం 2024 వరకు కూడా ఈ 7 ప్రాజెక్టులలో ఒకటి కూడా ఫినిష్ చేయలేదు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీము మొదలు పెట్టినరు, 30,000 కోట్ల దాకా ఖర్చు పెట్టినరు. అది ఫినిష్ కాదు కదా, అసలు ఆ రిజర్వాయర్స్ డ్యామ్స్ కడతారు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ ఉండవు. ఇవన్నీ అయ్యేసరికి అది 80,000 కోట్లు 1,00,000 కోట్లకు పోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ డిస్ట్రిబ్యూటర్స్ చేసుకునేసరికి ఆ నీళ్ళు ఇంకో 10-15 ఏళ్ళ వరకు కూడా రావు. కానీ మేము 30,000 ఖర్చు పెట్టినాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం, 7,000 ఖర్చు పెట్టినాం అని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు అనేది కాదు, మీ చిత్తశుద్ధి ఉందా, నిజాయితీ ఉందా, ఉంటే గనక ఫ్లడ్ వాటర్స్ పోనీ అష్యూర్డ్ వాటర్ 299 టీఎంసీలో మీరు ఫెయిల్ అయినారు. మీరు అరేంజ్మెంట్ రాంగ్ చేసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇవ్వలేదు. సమైక్యాంధ్రకు కొట్లాడ అందుకే తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పటికి కూడా గది 12 ఏళ్ళ నుంచి నువ్వు ఫినిష్ చేయలే. ఎన్ని డబ్బులు పెట్టినావు అనేది మాట్లాడతారు కానీ అసలు వాటర్ ఎలకేషన్ ఉందా లేదా ఫ్లడ్ వాటర్స్ మీద కంప్లీట్ చేసినామా ఇది మాత్రం మాట్లాడరు. నెక్స్ట్ పోనీ ఈ 299 టీఎంసీ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ఇదేనా పూర్తిగా వాడుతున్నామా మన రాష్ట్రానికి? ఇయర్ వైజ్ చూడండి లెక్కలు ఇచ్చిన అక్కడ ఇవన్నీ కేఆర్ఎంబి డేటా, ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని అందుకే చెప్పిన. ఇవన్నీ కూడా నా దగ్గర డాక్యుమెంట్స్లలో ఉన్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేదా అపెక్స్ కౌన్సిల్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఇయర్ వైజ్ చూడండి ఎంత నీళ్ళు వాడుకున్నామో చూడండి. 299 సైన్అప్ చేస్తే కనీసం 299లో ఒక్క సంవత్సరం కూడా వాడుకోలేము మనం. రీజన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసుకోలేదు మనము. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఎప్పటి నుంచో నడుస్తుంది. జూరాలు ఎప్పటి నుంచి నడుస్తుంది. మైనర్ ఇరిగేషన్ కొంచెం నడుస్తుంది. మైనర్ ఇరిగేషన్ కూడా మిషన్ కాకతీయ అన్నారు, చెరువులు డబుల్ అయినాయి అన్నారు, ట్రిపుల్ అయినాయి అన్నారు. మరి యూటిలైజేషన్ అసలు ఎక్కడ ఏం చెప్తున్నారు, ఏమవుతుంది? అసలు కొత్త ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా పాలమూరు రంగారెడ్డిని అన్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ లేకుండా ఒక చుక్క నీళ్ళు ఇవ్వరే. అసలు మీరు యూటిలైజేషనే లేనప్పుడు మీరు దేని కొరకు మనం రాష్ట్రం తెచ్చుకున్నాం అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా యూటిలైజేషన్స్ ఈ పర్సంటేజ్ వైజ్ ఇచ్చిన. ఇక్కడ ఈ పర్సంటేజెస్ చూస్తే 30 ఇది అగ్రీడ్ పర్సంటేజెస్. ఎప్పుడు కూడా పర్సంటేజ్ మీట్ కాలే మనం. ఇక్కడి నుంచి ఈ 2016-17 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది మేము 50-50 అడుగుతున్నాం, 50-50 అడుగుతున్నామని. ఇక్కడి నుంచి చూస్తే మీరు అడుగుతున్నారు కరెక్టే. కేఆర్ఎంఈ మీటింగ్లలో అడిగినరు, బీఆర్ఎస్ గవర్నమెంట్ అడిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడుగుతుంది. ఎవరిని అడుగుతున్నారు? కేఆర్ఎంఈని అడుగుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏం సంబంధం? నీళ్ళ ఎలకేషను ట్రిబ్యునల్ అని ఇస్తుంది, లేదా 2 రాష్ట్రాల మీద పరస్పర ఒప్పందం అనే చేసుకోవాలి. ట్రిబ్యునల్ దగ్గర సాధించలేదు మీరు, 2 రాష్ట్రాల ఒప్పందం చేసుకోలేదు, రాంగ్ చేసుకున్నారు. కేఆర్ఎంఈని అడుగుతున్నాం అని చెప్పి మీరు మాట్లాడితే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. నెక్స్ట్ ఓకే, ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్ వాటర్స్ మీద 2014 కంటే ముందు 2004 నుంచి 14 ఎస్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది చాలా అంటే తెలంగాణకు ఒక వరీ పీరియడ్ ఇది. ఎందుకంటే పోనీ ఫ్లడ్ వాటర్స్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటుంది అంటే తప్పేం లేదు, ప్లాన్ చేసుకోండి. మీరు కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటుంటే చాలా సంతోషం. ఎందుకంటే ఏ బేసిన్ నీళ్ళు వాళ్లకు ఇన్ బేసిన్ పీపుల్కి ఇవ్వాలా. మీ దగ్గర రైతులు ఉంటారు, మన దగ్గర ఇక్కడ రైతులు ఉన్నారు, డ్రింకింగ్ వాటర్ అవసరం. కానీ 2004 నుంచి 14 వరకు పెన్నా బేసిన్కి ఎక్కువ నీళ్ళు పోవడం మొదలు, అది కూడా పోతిరెడ్డిపాడుతోటి లీగలైజ్ అయిపోయింది. అన్యాయాన్ని లీగలైజ్ చేసే పీరియడ్ అన్నట్టు ఇది. తర్వాత రాయలసీమ 2010 అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం అప్పుడు. ఇక 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నీతులు చెప్పి మేము మేము రాష్ట్రం తీసుకొచ్చినాం అని మాట్లాడతారు. 2004 నుంచి 14 కంటే కూడా 2014 నుంచి 24 వరకు వీళ్ళు ఇంకా అన్యాయం చేశారు. నేను చూపెడతాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తోటి. నెక్స్ట్ ఇది ఒరిజినల్గా శ్రీశైలం కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అండి. శ్రీశైలం డ్యాంలో బచావా ట్రిబ్యునల్ చెప్పింది ఇది. దీనిలో ఎక్కడైనా యూటిలైజేషన్ కనపడుతుందా మీకు? లెఫ్ట్ సైడ్ తెలంగాణ, రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్.
ఒక్క చుక్క నీళ్లు కూడా శ్రీశైలం డ్యామ్ నుంచి బచావ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి నీళ్లు కేటాయించలేదు. ఇది అసలు ఫండమెంటల్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక్క చుక్క కూడా. శ్రీశైలం రిజర్వాయర్ ఇస్ అ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఫర్ నాగార్జున సాగర్ అండ్ ఫర్దర్ టు కృష్ణా డెల్టా. ఇట్లాంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ 1996 నుంచి 99 వరకు తెలుగంగ ప్రాజెక్టు, తర్వాత శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పి రైట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పి అది 15 టీఎంసీ, 19 టీఎంసీ. కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ చేసుకొని అక్కడ నీళ్లు సేవ్ చేసుకుంటాము. ఆ నీళ్లను ఇక్కడ తెలుగంగకు మొత్తం 15లా మనం 5 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. సో ఇట్లా ఈ 19 శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కు కేవలం 19 వాడతాము, అది కూడా కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ తోటి అని చెప్పి టిఎస్సి క్లియరెన్స్ అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది ట్రిబ్యునల్ అప్రూవల్ లేదు, ట్రిబ్యునల్ ఎలకేషన్ లేదు, బట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిఎస్సి అప్రూవల్ ఉంది. ఓకే, 34 టీఎంసీ ఉంది శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కు. ఎస్, అగ్రీడ్. నెక్స్ట్, ఇది ఇప్పటి పరిస్థితి అండి. మీరు చూడండి, అక్కడ వరుస పెట్టి చూస్తే వెలిగోడు, బనకచెర్ల, రాయలసీమ లిఫ్ట్, తెలుగంగ, ఎస్కేప్ టు కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు, గోరకల్లు, జిఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బిసి, హెచ్ఎన్ఎస్ఎస్, మచ్చుమర్రి, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్, ఇన్ని ప్రాజెక్ట్స్, దాదాపు 400 టీఎంసీ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేసుకుంది. ఎప్పుడు 2004 నుంచి 14 వరకు ఒక 1/3 ఆఫ్ దీస్. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిగతాయి ఫినిష్ చేసింది మొత్తం, ఎస్పెషల్లీ రాయలసీమ లిఫ్ట్. దీంతో దాదాపుగా 34 టీఎంసీ అఫీషియల్గా ఎలౌడ్ అయితే 400 టీఎంసీ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? ఓకే, వాళ్ళు ఫ్లడ్ వాటర్స్ మీద వాడుకున్నారు, చేసుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? ఫ్లడ్ వాటర్స్ మీద కల్వకుర్తి ఎక్కడ పోయింది? ఏమన్నంటే 4 లక్షలకి ఇచ్చినాం, 6 లక్షలకి ఇచ్చినాం ఆయకట్టు, ఇది చేసినాం, అది చేసినాం. అసలు మన ప్రాజెక్ట్స్ మనకు కావాల్సింది 15-20 వేల కోట్లు. ఆ 4-5 ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి పక్కన పెడితే 1,30,000 కోట్లు కాళేశ్వరం పెట్టిండ్రు, 2 ఏళ్లలో పెట్టిండ్రు. దానిలో కనీసం 5వ వంతు కనుక పెట్టుంటే ఇవాళ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఇంత 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 హీనంగా ఉండాల్సిన పరిస్థితి, ఉండాల్సిన అవసరం ఉండకపోయేది. ప్రయారిటీ కాళేశ్వరము, లిఫ్ట్స్, పంప్స్, మోటార్స్, కట్స్ ఎఫెక్ట్ అయింది ఇక్కడ.